అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 3వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం. వారం వచ్చేసరికి ఇవాళ ఆదివారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరికి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి. సో ఇంకా మనం వచ్చేసరికి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి ఏంటంటే అనురాధ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్దండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమల అనేది కోడి మీద విజయం సాధిస్తుంది, కాక అనేది నెమలి నల్లమైల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా ఈరోజు గెలిచేవి ఓడేవి. ఈ నక్షత్రం అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండిద్ది ఈ అనురాధ నక్షత్రం అనేది. సో ఫ్రెండ్స్, మనకి ఇది అండి నక్షత్రం పరంగా ఎవరైతే దెబ్బలాడుకుంటారో చూసుకోండి. మీరు వచ్చేసరికి మనకి ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనం కాకిడాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాగ పర్ల, ఎరుపును మించిన గట్టిగాకి, ఎర్రమైల, ఎర్ర అబ్బరాసు, రసంగి డాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవనేవి ఈ జాములో మనకి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్లకక్కరాయి, కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు అనేవి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి తొలి జాములో ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి. ఈ తొలి జాములో మనం ముసుక్కి గనక కాకిడాగని కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా రెండో జాము 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గౌడ్ నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగళ, నెమల కక్కరాయి, శుద్ధ నెమలి, ఎర్ర అబ్రాసు గౌడు, నెమలి అబ్రాసు, ఎర్ర కక్కరాయి, గంధబొట్ల అబ్రాసు, అలాగే నెమలి పర్ల, కాకిడాగ పర్ల, ఎర్ర నెమలి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, శుద్ధ కాకి, నలుపుని మించిన డాగ, చింతపిక్కల డాగ, కోడి కాకి డాగ, సేతువ, కోడి డాగ, కోడి రసంగి డాగ, అలాగే పన్ను డాగ, పసింగల కాకి ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి రెండో జాములో. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండో జాములో ముసుక్కి మనం గౌడ్ నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇది మూడో జాము అండి. 10:48 నుంచి ఉదయం పూట మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనం కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ, ఎర్ర కోడి కక్కరాయి, ఎరుపును మించిన కోడి కాకి, ఎర్రబొట్ల సేతువ, కోడి గీరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్బరాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళ, కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి. మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి. ఈ మూడో జాములో మనం ముసుక్కి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దానికి మనకు విజయం సాధిస్తానికి. ఇంకా నాలుగో జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి నెమలి, పచ్చగాకి, గట్టిగాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పూల, కోడి కక్కరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, అలాగే కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో. మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి. మనం ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి మనకు వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి. ఇంకా ఐదో జాము అండి. మనకి వెన్నెల పందాల్లో పగటిపూట పందాలు ఇది ఆఖరి జాము 3:36 నుంచి రాత్రి 6 గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ జాము అనేది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చగాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కరాయి, నెమలి మైల,
తొమ్మిది వన్న కాకి పచ్చ కాకి ఇవనేవి ఈ జామ్లో చూపులకి ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులకి గెలిచేవి ఓడేవి. మళ్ళీ చెబుతాను గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనం ముసుక్కి కనుక కోడి పింగళ కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండేది. మనకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది ఆరో జాము ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనకి చింతపిక్కల కాకిడాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ముసుక్కు వచ్చేసరికి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, కాకి డాగ, గట్టి కాకి, కాకి పెంగళ, నల్లగొట్ల సేతువ, నల్లపోల, నల్లకట్టు నసంగి, కుసి నలుపున్న, కక్కిరాయి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి, తెల్ల అబ్రాసు, సేతువ, పసింగల సేతువ, నెమలి అబ్రాసు, కోడి ఎర్ర నెమలి, నెమలి పింగళ, డాగపోల ఇవనేవి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆరో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి. ముసుక్కి మనం ఈ జామ్లో చింతపెక్కల కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నెమలి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి, పిచుకు బోర నెమలి, శుద్ధ నెమలి, ఎర్ర పసింగల, గౌడ్ నెమలి, ఎర్ర నెమలి, ఎర్రపూల, డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ, నెమలి డాగ, శుద్ధ డాగ ఇవనేవి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి మైల, కోడి నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, గట్టి కాకి, కోడి నల్ల మైల, కోడి రసంగి, కోడి తెలుపు గల డాగ ఇవనేవి ఈ జామ్లో చూపులకి ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జామ్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి. మనం ముసుక్కి నెమల పింగళ కనుక పెట్టుకుంటే విజయం సాధిస్తానికి అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ముసుక్కి. ఇంకా చెప్పేది ఇది ఆఖరి జాము. జాముల ప్రకారంగా ఇది ఆఖరి జాము, 8వ జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకిడాగ పర్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి, నెమలి పింగళ, నెమలి కక్కరాయి, నెమలి అబ్రాసు, నెమలి మైల, ఎర్ర అబ్రాసు, ఎర్ర నెమలి, ఎర్ర నెమలి పింగళ ఇవనేవి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కాకి డాగ, సేతువ, నల్లబొట్ల సేతువ, రసంగి, నల్లగట్టు రసంగి, పండు డాగ, మిరపండు డాగ, కోడి రసంగి ఇవనేవి ఈ జామ్లో చూపులకు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరి జాము. ఆఖరి జాములో కూడా 8వ జాములో కూడా చూసారు కదా చూపులు గెలిచేవి ఓడేవి ఇవే. ముసుక్కి కనుక ఈ జాములో మనం కాకిడాగ పర్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. సో ఇంకా మనం దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువైతే ఉండిద్ది. మీరు ఉత్తరం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్దండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో నేను మొత్తం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను, జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను, అలాగే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం సాధిస్తానికి కూడా విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు వచ్చేసరికి. సో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయించి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే మీకు కనుక బ్యాక్గ్రౌండ్ లేదా నాయిస్ వస్తే కనుక దాన్ని పట్టించుకోమాకండి. కొంచెం వేరే చోట ఉండి వీడియో అనేది చేస్తాను, కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది మీరు